వెల్కమ్ బ్యాక్. శ్రవణ్ గారు, మమ్మల్ని కొన్ని రోజులు కూడా ఉండని అన్నప్పుడు మా పరిస్థితి ఏంది, మా సమస్య పరిష్కారం ఎలా జరుగుతుందని చెప్పి ఒక రెండు విషయాలండి. కొన్ని రోజులు కూడా ఫస్ట్ మీరు జాయింట్ క్యాపిటల్ అని దిగ్విజయ్ సింగ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత చాలా పెద్దన్న పాత్రగా తెలంగాణ ఉద్యమం కానివ్వండి, జేఏసీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానీ అందరూ కూడా లెట్ దెమ్ స్టే హియర్ 10 years హ్యాపీగా ఒప్పుకుంటాం అనేటువంటి ఒక మాట చెప్పింది. ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో ఒక విషయమైనటువంటి ఒక అంతా కూడా మా మీద జొప్పించడం కావచ్చు, పర్టికులర్గా ఆ మీటింగ్లో కనీసం వీళ్ళు ఒక విషయం అడ్రస్ చేసి ఉండాల్సి ఉండే. మాకు తెలంగాణ ఏర్పాటు వల్ల మాకు వచ్చే ఏర్పాటు జరగనియండి, కానీ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించాలా అని చెప్పని ఆ మీటింగ్లో మాట్లాడి ఆ సమస్యలను కనుక విశదీకృతం చేసినట్టయితే అసలు ఇవాళ జేఏసీ కానీ లేకపోతే తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా హైదరాబాద్ గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడకపోతుండే. వాళ్ళు చేసినటువంటి ఒక ఆధిపత్య మీటింగు, రెండవది భయం ఏర్పరిచింది తెలంగాణ ప్రజల్లో. వీళ్ళు తెలంగాణ విభజన జరగక ముందే రేపు జాయింట్ క్యాపిటల్ అయిపోతే అసలు తెలంగాణ హైదరాబాద్లో ఉండనియరేమో, దాడులు చేస్తారేమో, గొంతులు కోస్తారేమో, ఈ రకమైన ఒక భయం తయారు చేసి పెట్టింది. రెండవది, ఏ ఆధిపత్యానికైతే వ్యతిరేకంగా తెలంగాణ సమాజం 56 సంవత్సరాలుగా పోరాటం చేసిందో ఆ ఆధిపత్యం రేపు జాయింట్ క్యాపిటల్ అయితే కూడా తప్పనిసరిగా వాళ్లే చలామణి చేస్తారేమో అనేటువంటిది ఒక పూర్తి స్థాయిలో భయం కలిగింది. ఇంకా లోతుకెళ్ళినట్టయితే మనకు చండీగఢ్ మోడల్, వాట్ ఈస్ టెంపరరీ హస్ బికమ్ ఏ పర్మనెంట్ ఇన్ చండీగఢ్, తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్లు ఎవరో చేసుకొని రేపు విభజన అంటే కూడా దాన్ని కూడా తొంగలు దొక్కుతారేమో, ఒక రకమైన ఒక భయం. వీడు మన డాష్లో కూడా మాట్లాడినప్పుడు కూడా ఏమన్నారు, మేము ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మీరు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పండి. రేపు జాయింట్ క్యాపిటల్ అయితే కూడా అదే పరిస్థితి. రేపు పార్లమెంట్ సభ్యులు వాళ్ళే ఎక్కువ ఉంటారు, పార్లమెంట్ సభ్యులు మా వాళ్ళు తక్కువ ఉంటారు. తక్కువ తర్వాత రేపు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని నిరంతరంగా ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందేమో. అంటే ఏమి కాకముందే ఇంత ఆధిపత్యం మా మీద చూపెడతా ఉన్నారు రాష్ట్ర విభజన అంటే, రేపు జాయింట్ క్యాపిటల్ అయితే ఇంకేదో చేస్తారనే భయం మాకు తప్పనిసరి కలిగింది. ఆ భయం నేపథ్యంలో ఈరోజు ఈ రకమైన ప్రకటన వస్తూ ఉంది. కాబట్టి దానికి పూర్తి బాధ్యత తెలంగాణ ఆంధ్ర ఉద్యమకారులది. ఆంధ్ర ఉద్యమం పేరు మీద ఏపీ ఎన్జిఓలు చేసినటువంటి ఒక అమానుష సభతోటి జరిగినట్టు పరిణామక్రమం అది. ఒక ఉద్యోగి పెట్టుకున్నటువంటి సమావేశానికే ఎంత ఉలిక్కిపడి ఈయన మాట్లాడుతూ ఉంటే, వీళ్ళ మాట్లాడినటువంటి మాటలు కానీ, రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలను కానీ అసలు మేము అక్కడ Z+ కేటగిరీ పెట్టుకుని బతికేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ప్రతి ఒక్కరు సామాన్యులు కూడా ఎన్ని మాటలు మాట్లాడారండి. నాలుకలు కోస్తా ఉన్నారు, ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. అయితే ఎవరైతే తెలంగాణ ఉన్నారో వాళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టండి అన్నాడు. మేము నటన నటిస్తున్నారా మీరు? నిజంగా మిమ్మల్ని చూసి మేము నేర్చుకోలేకపోయాము. ప్రజలు చేస్తుంటే ప్రజల దగ్గర నేర్చుకుంటున్నాం మేము. అది మేము చేసిన తప్పు. ఇవాళ మా ప్రజలు చేస్తున్నారు ఉద్యమం, మా ఏపీ ఎన్జిఓలు చేస్తున్నారు, మా ఆర్టీసీ కార్మికుడు చేస్తున్నాడు, మా ఉపాధ్యాయుడు చేస్తున్నాడు, విద్యార్థి చేస్తున్నాడు, సామాన్య గృహిణి చేస్తుంది, రైతు చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి మేము ఉద్యమం మా దగ్గర మీరేమో నాయకులు చేసినటువంటి ఉద్యమం. తెలంగాణ ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు. ఇక్కడ ప్రజలు తెలంగాణ 42 రోజుల 60-57 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటంలో తెలంగాణ ప్రజలు లేరంటే మిమ్మల్ని ఏమనాలి? మీరేం ఉద్యమాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రధానమైన ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మేము బాసటగా నిలబడ్డాం. ఇక్కడ ప్రజలు లేరా? ప్రజలు గారా? దోనరాజు గారు 2 కోట్ల సకల జనుల సభ్యులో 2 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? 2 కోట్ల ప్రజలు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చారు. రిపోర్ట్లు ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే ఆ రోజు సకల ఇంకొక అభ్యంతరకైన మాటలు మాట్లాడారు. మీకు తెలియదు అశోక్ బాబు గారు అవివేకమైనటువంటి మాట హైదరాబాద్ నిర్మాణం కానీ ఏం మాట్లాడారు? దాన్ని పెంచారు సభలో. అశోక్ బాబు గారు తీవ్రమైన ఆక్షేపణీయమైన అవివేకమైన మాట మాట్లాడాడు. ఏం మాట్లాడంటే ఆంధ్ర తెలంగాణకు పెళ్లిలైనాయి ఇద్దరికి. ఆ పెళ్లిల ద్వారా వచ్చినటువంటి బిడ్డ హైదరాబాద్ బిడ్డ పుట్టిండు. ఇప్పుడు అలా పెద్ద మనిషి బిడ్డ పెద్దగా ఇప్పుడు బిడ్డను వదులుకుంటామా అని అన్నాడు. అవివేకమైన మాట అది. హైదరాబాదు ఆంధ్ర తెలంగాణ వినియోగ ముందే తెలంగాణ తల్లి బిడ్డ హైదరాబాదు 500 సంవత్సరాల క్రితం నుంచి జంట నగరాలు, ఒక నగరం కూడా కాదు. సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలుగా ఆ రోజు ముగ్గు వేసిరా? చంద్రశేఖర్ గారు హైదరాబాద్ చార్మినార్ ఆ రోజు ముగ్గు వేసిరా? 423 ఆ రోజు ముగ్గు వేసిరా? 1956 నవంబర్ 1 రోజు ముగ్గు వేసిరా? ఎంత అవివేకంగా మాట్లాడతారు? ఆంధ్ర తెలంగాణకు పుట్టిన బిడ్డనా హైదరాబాద్? ఏం మాట్లాడుతున్నాడు? చరిత్రను వక్రీకరించి మాట్లాడతారు. హైదరాబాద్ ఇన్ ది ఇయర్ 1948 అంతకుముందు ఏముంది? హూ రూల్డ్?
ఊరు మేము పరిపాలించుకున్నామండి. ఎవరు- మా రాజు ఎవరు పరిపాలించుకున్నాడు. భారత ప్రభుత్వంలో మిమ్మల్ని విలీనం బ్రిటిష్ చేయమన్నారు? వాళ్ళు పరిపాలించారు, ఎవరు మమ్మల్ని మా రాజు ఎవరు పరిపాలించారు. మెడలు వంచారు? మిమ్మల్ని భారత బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వంలో పరిపాలించారు. విలీనం చేశారు? అడుకోండి చెప్పండి బ్రిటిష్ మీరు. వాళ్ళకి, మీకు హైదరాబాద్ లాంటి రాజధాని ఎందుకు నిర్మించలేదని 1945 బ్రిటిష్ వాళ్ళకి అడగండి. వాళ్ళ మధ్యలో మద్రాసు నిర్మించుంటే మద్రాసు ఎందుకు వదిలిపెట్టొచ్చారు మరి? లేదు, అక్కడ దొరలు నిజాంకి తొత్తులుగా ఉండి వేలాది వందలాది ఎకరాలు మీరు బ్రిటిష్ తెల్లదొరలు అనలేదా మీరు? మీరు బ్రిటిష్ తెల్లదొరల దగ్గర ఉంటే మేము నిజాం దొరల దగ్గర ఉన్నాం. ఇలాంటి అవివేకమైన మాటలు మాట్లాడాలి రెచ్చగొట్టారు కాబట్టి 10 ఏళ్ళు కలిసి ఉండమని చెప్పారు. జాయింట్ క్యాపిటల్ 10 సంవత్సరాలు సమైక్య రాష్ట్రం కావాలంటున్నాం. మీరు టెంపరరీ క్యాపిటల్ పెట్టుకోండి. టెంపరరీ క్యాపిటల్ పెట్టుకోండి. మీరు అక్కడ రాజధాని నిర్మించుకొని మీరు పోతేపోండి. అట్ ఎనీ ఎక్స్టెంట్. ఒకటి నేను చెప్తే కానీ 1956 నుంచి అంటే మాత్రం తప్పేనండి. ఆ రోజు ముగ్గు వచ్చినాము 1589 నుంచి అనుబంధం ఉంది. 1956 అనుబంధం 1589 నుంచి కూడా కోస్తా రాయలసీమ ప్రాంతాలకి తెలంగాణ ప్రాంతాలు అందరూ కూడా 1589 భాగస్వామ్యం. ఎవరు చెప్పారు? 100% నువ్వు రాసుకున్న పుస్తకాలతో మాట్లాడకూడదు. నువ్వు రాసుకున్న పుస్తకాలతో మాట్లాడకూడదు. చరిత్ర మానేసుకుంటారా? ద్రోణ్ రాజు గారు రాజీనామా చేస్తారు, మీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారు. ఆయన నిబద్ధత తెలుసు నాకు. ఆయన నిబద్ధత ఒక మాట అండి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు పెళ్ళైతే హైదరాబాద్ నగరం పుట్టిందనటం మమ్మల్ని మా పుండ్ల మీద కారం పోసినట్టే, మా గుండెల మీద మమ్మల్ని సమైక్యంగా ఉండాలనుకునే వాళ్ళు మాట్లాడేటువంటి మాట కాదు. మా అహంకారాన్ని, మా ఆధిపత్యాన్ని మేము చూపెడతాం అనేటువంటి ఒక రీతిలో మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గమైన మాట. ఆ దుర్మార్గమైన మాటను మీరు వెనుకేసుకొస్తే మీ విఘ్నతగా మీకు వదిలిపెడతాం. ఇదే సమైక్యంగా ఉండేటువంటి ఒక సంస్కారం అనేది మీకు వదిలిపెడతాం. మేమేం మాట్లాడడం. అది అశోక్ బాబు సంస్కారం. ఒకటి వాస్తవం, ఈ మాటలతోటే ఇప్పటి వరకు కూడా ఇన్నిసార్లు ఇదే స్టూడియోలో దాదాపు మీ నేతృత్వంలోనైనా సంగప్ప గారు ఒక 100 చర్చలు జరుగుంటాయి. ఈ 100 చర్చల్లోనైనా ఒక్కసారైనా ఆంధ్ర ప్రజలారా దయచేసి ఇరండి. మిమ్మల్ని ఉద్యమాలకు రోడ్ల మీద తీసుకొచ్చే మీ నాయకులు ఒక్కనాడు కూడా ఒక సమస్య గురించి చెప్పలేదు. అవగాహన సదస్సు పేరు మీద మీటింగ్ పెట్టుకొని కూడా హైదరాబాద్ నడిగడ్డ మీద ఒక సమస్య కూడా చెప్పలేదు. ఇది కేవలం మిమ్మల్ని రెచ్చగొట్టి కొన్ని రాజకీయ శక్తులు ఓట్ల కోసం, సీట్ల కోసం ఆడుతున్న డ్రామా ఇది. ఈ డ్రామాలో భాగంగా ఇంకొకటి, హైదరాబాద్ నగరాన్ని కబ్జా పెట్టాలా, లక్షలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టుపట్ల కబ్జా చేసినటువంటి ఒక పెట్టుబడిదారు వర్గానికి కొమ్ముగాయన ఉద్దేశంతో ఇవాళ కొద్దిమంది క్యాపిటలిస్టులు, కొద్దిమంది వాళ్ళ కొమ్ముగాసే ఎన్జిఓలు చేస్తున్న డ్రామా ఇది. ఈ డ్రామాలో ఆంధ్ర ప్రజలు పడద్దని భావిస్తా ఉన్నాము. రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ తెలంగాణ అంతర్భాగం అయితే కూడా మరాఠీలు ఉన్నట్టే, రాజస్థానీలు ఉన్నట్టే, మిగతా రాష్ట్రాల ఉన్నట్టే ఆంధ్ర ప్రజలు కూడా శాశ్వతంగా సంతోషంగా ఉండవచ్చు. మీరు మాట్లాడి మీకు మాట్లాడే అవకాశం కాదండి. తీవ్రంగా నేను అనేది ఏంటంటే, మన సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో తెలియలేదు. ఒక మాట మాట్లాడి వివరణ ఇచ్చాను. నేను అనేది ఒక ఆరోపణలు అది ఏమండి, ఆంధ్ర మేధావుల సంఘానికి అధ్యక్షులు 151 రోజు హైదరాబాద్ పుట్టిందంటే అది ఆంధ్ర తెలంగాణకు ఇద్దరికి పుట్టిన బిడ్డ అంటే అది ఎట్లా అవుతుంది చెప్పండి. అది నేను కరెక్ట్ అని అశోక్ బాబు చరిత్ర తెలియదు మాట్లాడి మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకున్నారు? ఒప్పుకుంటారా మీరు దానికి? ఒకటి చెప్తాను నేను, అందుకని 15 అంతకంటే ముందుకు పోతున్నారు. మాట్లాడిన ఎవరా మీరు? మాట్లాడండి. జూలై 30వ తారీఖున ప్రకటన వచ్చింది. వచ్చిన తర్వాత కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళు ఆవేదన ఎలా జరుగుతుందనే ఉద్దేశంతో ఉండి, ఎలాగా ఉద్యోగస్తులు ఇక్కడ మా ప్రజల భవిష్యత్తు అనే ఉద్దేశంలో ఎవరు రెచ్చగొట్టారండి? సమస్య కేసీఆర్ గారు మాట్లాడారు. దాని తర్వాత కవిత గారు చెప్పు లేకుండా వచ్చారన్నారు. ఇది సమయం అండి. నిజంగా ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నవారు అన్నదమ్ములకు భౌగోళికంగా విడిపోయి మానసికంగా కలిసి ఉండాలని ఇలా మాట్లాడి ఎవరు రెచ్చగొట్టారు? ఇవాళ సభ పెట్టి రెచ్చగొట్టన్నారు. మీకు హైదరాబాద్లో హక్కే విధంగా భయం ఏర్పరిచింది ఎవరండి? ఎవరు ఏర్పరిచారు భయం? 4 స్టేట్మెంట్ సారీ టు సే అండి. మీరు వన్ సైడ్ గా డైరెక్షన్ చేయొద్దు. నేను మాట్లాడలేదు. మీ చర్చలు అర్థమే ఉన్నది. మీరు మాట్లాడలేదు. ఖండించలేదు. తప్పది. ఇవాల్టి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ సమాజానికి
అన్నలదమ్ముల లెక్క బతకాలా అనేటువంటి ఒక పూర్తి స్థాయిలో ఆ రకమైన భావన ఉంది మాకు కూడా. ఉద్యమంలో ఉంది, ప్రాంతాలుగా విడిపోయిన అన్నలదమ్ములుగా కలిసి ఉండాలనేటువంటి ఒక భావన మాలో ఉంది. మీరు ఇప్పటికైనా మా సమస్యలు ఇవి అని చెప్పని ఇంతవరకైనా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయండి, చర్చలు పక్కకు పెట్టండి. వన్ డాక్యుమెంట్, ఒక పాంప్లెట్ ఇవ్వండి, మా సమస్యలు ఇవి అని చెప్పని ఒక పాంప్లెట్ ఇవ్వండి. మీరు అడ్డు రాకండి, చెప్పండి. ఏమండి మా సమస్యలు ఇవి అని చెప్పి 18 మంది నిపుణులతో ప్రొఫెసర్ రామకృష్ణ జియాలజీ గ్రేటెస్ట్ కృష్ణమోహన్ ఇప్పుడు చెప్పండి అంటే ఎప్పుడెప్పుడు చెప్పినా మేము పవర్ పాయింట్ మనం మాట్లాడినవారు మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో సహా ఎవరికి చేసాము? అశోక్ గారి లాంటి పెద్దలకి, ప్రొఫెసర్ జయశంకర్ గారికి, కోదండరామ్ గారికి, ప్రొఫెసర్ కనకదుర్గ గారికి, అనేక మంది మేధావులకి ఈ మా సమస్యలని మేము ప్రయాణం చేసిన మాట వాస్తవం. చెప్పాము, దీనికి సమాధానం చూపించి మేము ఆ రోజు కాదనలేదండి. హైదరాబాద్ మీద నీటిపారుదల ఇలాంటి మాకు అపోహలు కాదు, వచ్చే విషయాల మీద ఉంది మాకు, దీన్ని ఎలా చేరుస్తారని చెప్పాం. ఆ సమస్యలు తీర్చకుండా మాత్రం రాష్ట్ర పని చేస్తే అది కోస్తా, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాలకే అది ఘోరంగా జరుగుతుందని చెప్పాం. ఇది వాస్తవం నేను చెప్పేది. ఈ ఏం పట్టించుకోకుండా కేంద్ర దామోదర రాజనరసింహం గారండి ఒక మంచి ప్రతిపాదన చేశారు, నీటిపారుదల మీద కేంద్రాన్ని స్వీకరించండి. కనీసం 30వ తారీఖున ప్రకటనలో ఆయన హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ అడ్రస్ అనుకున్నాం. ఓకే, గుడ్. ఏం చేశారండి? దాని మీద రాజ్యాంగ సవరణ చేయాలి కదా, దామోదర రాసిన దాని గురించి ప్రస్తావించలేదు. హైదరాబాద్ ఏమో అద్దె లేకుండా 10 ఏళ్ళు ఉండేటట్టు అవమానకరమైన రీతిలో, పరాయి పంచన బతకమైన రీతిలో వాళ్ళు హైదరాబాద్ గురించి మాట్లాడారు. నీటి సమస్యల గురించి మాట్లాడారండి వాళ్ళు. అప్రోప్రియేట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మాట్లాడేది ఏమీ లేకుండా రాష్ట్ర విభజన జరిగితే దయచేసి పోలవరానికి రండి. కేంద్ర ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తా ప్రకటించింది. పోలవరానికి కోర్టులకి సంబంధించి కోర్టులోనేమో ఇక్కడేమో కేసీఆర్ గారు కుమార్తె దగ్గర నుంచి అందరూ కోర్టులు వేసుకున్నారు. ఏ కేంద్ర ప్రభుత్వానికి కోర్టుల మీద ఇచ్చే హక్కు ఉందండి? లేదు. అంటే అరచేతిలో స్వర్గం చూపించడం అది. నేను నోటికి చెప్తున్నాను. కేవలం మీరు కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పని, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదని, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని చెప్పని, ట్రాన్స్ట్రాయ్ కి టెండర్ కట్టబెట్టిన విషయం వాస్తవం కాదండి. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసుకుంది వాస్తవం కాదా? కోర్టులో కేసులు ఏదైతే 135 ఫీట్ల అబౌవ్ ఉందో, కానీ ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది. ఎంపవర్మెంట్ అథారిటీ దగ్గర ఉన్నప్పుడు కేసుల్ని రేపొద్దున కేంద్ర ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తే 90% అంటే ప్రాజెక్ట్ గురించి కాదు, టెండర్ గురించి ఇచ్చింది. సభ తర్వాత కాదండి, ఇందాకలా మా శ్రవణ్ గారు మా ఆంధ్ర ప్రజలందరినీ కూడా మీరు మోసపోకండి, వీళ్ళు చేసేటటువంటి ఉద్యమము ఇది కాదు అది ఇది అన్నారు. ఓకే, కానీ రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాల వల్ల వందలాది మంది తెలంగాణ అమాయకులైనటువంటి విద్యార్థులు బలిదానాలు చేసుకున్నటువంటి సంగతి వీళ్ళకి తెలియదా? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేలాగా వీళ్ళు ప్రోత్సహించారు. హైకోర్టు కూడా మొన్నంది, ఆ కుటుంబాలను మీరు ఏమైనా చూస్తున్నారా లేదా అని జడ్జి అడిగారు. అంటే మీరు ఆ కుటుంబాలని బలిదానాలు చేసుకుంటే వాళ్ళ గురించి ఆలోచించరాని ఒక న్యాయమూర్తి కూడా అడిగినటువంటి సంగతి మన వాళ్ళ పర్మిషన్ దాంట్లో పెట్టినప్పుడు వాళ్ళు అడిగినటువంటి సంగతి కూడా మనం చేసుకోవాల్సిన ఉంది. కానీ ఒక పాకిస్తాన్ చేస్తారు మీరు, ఇంకో స్టూడియో చేస్తారు మీరు, అట్లా ఇంకేమున్నాయో అన్ని ఎత్తి చేస్తారు. అన్ని కూడా మీకు ఇచ్చాం. ఏమండి అక్కడ అంతా ఎందుకండి? ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ రాజధానినే హైదరాబాద్ నుంచి చేసాం. ఒక బిట్స్ వచ్చింది, ఒక ఎన్ఐటి వచ్చింది, ఒక ఐఐటి వచ్చింది, అనేకమైనటువంటి సంస్థలు అక్కడ పెట్టాయి. ఎందుకు? ఇవాళ విత్తనాలు తయారు చేసుకున్నటువంటి కేంద్రాలు కూడా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పెట్టుకున్న, మెదక్ జిల్లాలో. ఎందుకు? ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ముందు గనక హైదరాబాద్ ప్రధానమైనటువంటి రాజధాని కనుక చేసుకున్నాం. ఈవేళ ఏమో ఖాళీ చేతులతో కడుపు మంటతో మమ్మల్ని ఏమో రోడ్డు మీద పెడితే మా ప్రజలు ఆగ్రహించరండి.
ఇవాళ ప్రజాప్రతినిధులు ఎందుకు సీమాంధ్ర ప్రజలకు ఒక్క మాట. మోసగించినటువంటి పరిస్థితి ఇవాళ అయింది మాకు. ఒక్క మాట. మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు. One minute, మీకు ఒక్క అసలు మాట, ఒక్క బాధ్యత మాట, ఏంటి? ఒక్క మీరు నిమిషం, చేస్తున్నది ఏంటి? ఒక్క నిమిషం. భావితరాలకు అందించేటువంటి సంపద ఏంటి? మీరు ధర్మరాజు గారు, మా ఒకటే నిమిషం, ఒకటే తాతలు నిమిషం. మాకేమో మళ్ళీ వస్తాం ఇది. సమైక్య రాష్ట్రమైనటువంటి సంపద ఇచ్చారు. ఇవాళ మా మీరు చేతుల్లో వస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ చేతుల్లో చిప్పలు పెడుతున్నారు మీరు అని మమ్మల్ని దూషించరండి. ఒక నిమిషం, ధర్మరాజు గారు. బిట్స్ గురించి వీరు ప్రస్తావించారు. అశోక్ బాబు గారు హైదరాబాద్ మీటింగ్లో సిబిఐటి గురించి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు. చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలి. అరే మాట్లాడండి కదా, ఎవడొద్దంటున్నాడు మిమ్మల్ని? చాలా ఉన్నాయి అన్నప్పుడు ఆ లిస్ట్ ఏ రాదు. ఎందుకు ఏ రాదు లిస్ట్? గురించి మాట్లాడలేదు. మీకు తెలుసా అసలు కనీసం ఉందన్నట్టు? 132 ఇన్స్టిట్యూషన్ అరే ఆగండి సార్, కేంద్ర ప్రభుత్వం This is unfair అండి. It was addressed ఒక్క మాట నేను సమాధానం చెప్తున్నామండి. అరే ఒక్క మాట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినట్టు ఒక విద్య గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలుసు, మాకు తెలుసు, వందలాది ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. డూ యూ నో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ అడ్మిషన్స్ దేర్? దాదాపు ఒక 50% కళాశాలల్లో అడ్మిషన్ లేక ఆ కళాశాలలు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే రేపు ఆంధ్ర తెలంగాణ ఏర్పడితే కూడా ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళి వస్తే కూడా అడ్మిషన్లు ఎంచుకునేటువంటి ఒక వెసులుబాటు హైదరాబాద్లో ఉంటుంది. ఒకటి. రెండవది, మీరు అన్నట్టు సిబిఐటీలో అశోక్ బాబు గారు అన్నారు, సిబిఐటీలో మాకు అడ్మిషన్ వస్తుందా, మేము లోకల్ కావాలి, మేము లోకల్ కాదు కదా, నాన్ లోకల్ అయిపోతుంది కదా. బట్ మాట్లాడదాం, ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏమైనా రాసుకుందాం, అటువంటిది ఏమైనా ఉంటే రాసుకుందామండి జెంటిల్మెన్ అగ్రిమెంట్. మాకేమన్నా ఇటువంటి ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వీటిని అగ్రిమెంట్ రాసుకుందాం. రెండవది దయచేసి నండి. రెండవది ఏంటి, సార్ ఒక్క నిమిషం, మీరు సమస్యలు అంటారు లేకపోతే ఎట్లా మీరు తెలంగాణ ప్రజలతో వినండి సార్. మీరు తప్పించి మీలాంటి వేర్పాటువాద శక్తులతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. మీరు మమ్మల్ని వేర్పాటువాదులు అంటే మీరు ఆధిపత్యవాదులు. అసలైన వేర్పాటు మీరు సమైక్యవాదం పేరు మీద ఆధిపత్య అహంకారం చెలాయించేవాళ్ళు మీరు. అందుకే మీరు ఎడ్యుకేషన్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, రెవెన్యూ షేరింగ్ గురించి నేను 3 మాటలు మాట్లాడతాను. తర్వాత మీరు లీవ్ ద ఫ్లోర్ ఫర్ ఇట్. ఎడ్యుకేషన్ వందలాది కాలేజీలు ఉన్నాయి, అడ్మిషన్ లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడుతున్నది. దాంట్లో ఇంకా కూడా ఏమైనా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే మాకు సరి అయినటువంటి ఒక వాటా కావాలా రేపు రాష్ట్రం ఏర్పడితే కూడా అని చెప్పనంటే దాని గురించి తప్పనిసరిగా ఓపెన్గా డిస్కస్ చేసుకొని వాట్ ఈస్ ద రేషనాలిటీ అని మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఐఐటీస్ కానివ్వండి, నేషనల్ ఐఎస్బీలో తెలంగాణకి ఆంధ్రోడికి రిజర్వేషన్ ఉంటుందా? ఏం ఉండదు అందులో. ఇట్స్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్. ఐఐటీస్ కానీ లేకపోతే నేషనల్ స్థాయిలో బిట్స్లో కూడా అంతే పరిస్థితి. రేపు తెలంగాణ ఆంధ్ర అని చెప్పని తెలంగాణలో ఉంది కదా అని చెప్పి మీకు తెలియకపోతే, మీకు చదువు గురించి అడ్మిషన్లకు తెలియకపోతే చెప్తాను వినండి. మీకు చదువు గురించి తెలియకపోతే నేను చెప్తాను వినండి. ద్రోణరాజు గారు అప్పుడు ఖమ్మం జిల్లాలో సమస్య చెప్పినప్పుడు సమాధానం చెప్తున్నారు. రేపు రాష్ట్రం జరిగితే అవకాశం ఉంటుందా? దానికి ఏ రకమైనటువంటి ద్రోణం రాజు గారు చెప్పింది వాస్తవమే. హైదరాబాద్ కేంద్రంగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, బిహెచ్ఎల్ లాంటి కంపెనీలు వచ్చినాయి. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి వచ్చినాయి. మేమంటామంటే హైదరాబాద్ అనేది ఒక భౌగోళికంగా వాతావరణ పరంగా కేంద్రం ఇక్కడ బెంగళూరులో పెట్టకుండా హైదరాబాద్లో పెట్టింది. అది ఏదైనా పెట్టని. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎవరు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు? బిహెచ్ఎల్ ఎవరు ఉన్నారు, డిఫెన్స్ కంపెనీలు ఎవరు ఉన్నారు, డిఆర్డిఓ కంపెనీలు ఉన్నారు, మిదాన్లు ఎవరు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లు ఎవరు ఉన్నారు, బ్యాంకులలో ఎవరు ఉన్నారు? అంతా మీరే కదా. తెలంగాణ వాళ్ళు ఎవరు ఉన్నారా? ద్రోణరాజు గారు ఒకటి. రెండోది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఐఐటి, ఐఎంఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ లోకల్ రిజర్వేషన్ ఉండదు. మాకు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది 6 సూత్రాల ప్రకారం, అందులో 70% ఆంధ్ర స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ కూడా ఆంధ్ర వాళ్ళు ఉంటారు. రేపు మేము ఒక విశాల దృక్పథం మేమేమంటున్నామంటే, మీరు గుంటూరు, విజయవాడ ఒక రాజధాని ఏర్పాటు చేసుకుంటే అక్కడో బిహెచ్ఎల్ పెట్టనియండి, అక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి, అక్కడో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టండి, అక్కడ ఐఐఎం రాని, అక్కడ ఎయిమ్స్ రాని మేము కోరుకుంటాం. అక్కడ మీరు అక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా మీరు మోసం చేసి తెలంగాణ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తారు. మీకు అక్కడ డెవలప్మెంట్ కావాలని ఇష్టం లేదా? గుంటూరు, విజయవాడ రాజధాని అక్కడ ఐఐటి రావాలని అక్కడ ఐఐఎం కోరుకోవాలి కదా. వెళ్తే మమ్మల్ని ఏమో మీరు నానా మాట్లాంటారు. మేమేమంటాం సార్? హైదరాబాద్ నవాబు స్థానంలో మాకు హైదరాబాద్ లో అటెండర్ గిరి, డ్రైవర్ గిరి, స్పీపర్ గిరి కూడా దిక్కులేదు సార్. విఠల్ గారు ఏమి దోచుకున్నాం? శ్రీకృష్ణ కమిటీలో ఇదివరకు అటెండర్ జాబ్ అది కూడా ఇస్తలేరు.
ఒక నిమిషం ద్రోణం రాజు గారు మీరు అపోహలు టైం లేకుండా ప్లీజ్. డైరెక్ట్ పాయింట్ రండి. రెండవది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అదే మీటింగ్లో ఏమన్నారు, 18,000 గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన సమస్య కోసం తెలంగాణను ఆంధ్రాను విభజించవలసిన అవసరం ఉందా అని చెప్పారు. అంటే ఏంటి, మొత్తం లక్షలాది ఉద్యోగాలు ప్రొడ్యూస్ చేస్తున్న హైదరాబాద్లో 18,000 ఉద్యోగాల గురించే మనం విడిపోవాలని చెప్పని మీరే అంటా ఉన్నారు కదా. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ లిమిటెడ్, నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద టోటల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ అని చెప్పని. రేపు పొద్దుగాల విభజన జరిగిన తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ రీజన్. రేపు మీరు ఐటీ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, లార్జెస్ట్ ఎంప్లాయర్ ఈజ్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీలో ఏమన్నా ప్రాంతాల వేరు మీద రిక్రూట్మెంట్ ఉంటుందా? ఉండదు. లోకల్ నాన్ లోకల్ ఉందా? లేదు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉందా? లేదు. సార్ మీరు వినండి సార్, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు అపోహలు ఎవరిస్తే కనీసం అర్థం చేసుకోకపోతే ఎట్లా? హైదరాబాద్ ఇవాళ ఆ వనరులు పెంచేటటువంటిది ఆర్థిక పరిస్థితి పెంచే విధంగా మళ్ళీ అదే రిటారిక్ మాట్లాడతారు మీరు. అట్లా వినండి మీరు. అరే కూడుకున్నటువంటి నగరంగా హైదరాబాద్ రాజధాని హైదరాబాద్. కర్నూలు చేసుకునే వాళ్ళం, బెజవాడ అంటే బెజవాడ చేసుకునే వాళ్ళం. రేపు ఇవాళ రాష్ట్ర రాజధాని ఉంది కాబట్టి హైదరాబాద్ లో రెవెన్యూ ఎక్కువ ఉంది సార్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ కార్పొరేట్ హెడ్ ఆఫీసులు, రేపు ఆ రాజధానికి వస్తే అక్కడ ట్యాక్స్ పేమెంట్ అవుతుంది. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని ఇక్కడ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెవెన్యూ షేరింగ్ అంటున్నారు. రెవెన్యూ పెరిగింది. మెట్రిక్ టన్నులు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో 80% రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అవన్నీ కూడా సీమాంధ్రకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు ఉన్నారు. తెలంగాణ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ ఒక్క విషయం సార్, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డది. ఒకటి ఎడ్యుకేషన్ గురించి మేము చెప్పినాం, ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పినాం. 99% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇస్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ బేస్డ్ ఆన్ ద రీజన్. మళ్ళా డబల్ చచ్చిపోవాలండి. ద్రోణరాజు గారు, మీరు ఏదైనా ఇష్యూస్ రైజ్ చేసినప్పుడు వినే ఓపికన్నా ఉండాలి మీకు. మీరు మధ్య మధ్యలో ఇట్లా క్రాస్ టాక్ చేసి మీరు అంత పెద్దవాళ్ళు. మూడవది మీరంటే నాకు చాలా గౌరవం. మీరు తండ్రి గారు పెద్ద మనిషి ఒప్పని సంతకం పెట్టిన పెద్ద మనిషి, మేము గౌరవిస్తాం వారిని. థర్డ్ మాట ఏంటంటే రెవెన్యూ షేరింగ్ అండి. ఇవాళ ఆంధ్ర ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఇన్ 2 స్టేట్స్ హెడ్ క్వార్టర్స్ ఏర్పడతాయి. ఏది ప్రైవేట్ సెక్టర్ సంబంధించినటువంటి ఒక రెండు కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ ఉంటుంది, అక్కడ కూడా హెడ్ క్వార్టర్ ఏర్పడుతుంది. ఆటోమేటిక్ ఏమైపోతుంది, ద సో కాల్డ్ హైదరాబాద్ రెవెన్యూ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్ 2 పార్ట్స్. ఆంధ్రాకు ఒక పార్ట్ వస్తుంది, తెలంగాణకు ఒక పార్ట్ వస్తుంది. ఒకటి. రెండవది, స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏతున్నాయో అవి ఆంధ్రాలో వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి వచ్చే రెవెన్యూలో కానివ్వండి, 2 భాగాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరేం కోరుతా ఉన్నారు, ఇలా 2 భాగాలు ఏర్పడాలా, మళ్ళీ హైదరాబాద్ రెవెన్యూలో 50% కావాలంటే మాకు రాష్ట్రం ఏర్పడితే వచ్చే 50% రెవెన్యూలో మళ్ళీ 25% మళ్ళీ మీరు తీసుకుపోతే 25% మమ్మల్ని ఆ తర్వాత పరిణామాలు హైదరాబాద్ సంబంధించిన ఇష్యూ కంక్లూడ్ చేయండి. ఎక్కడ చర్చ ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు టైం సార్. సరే మీరు మాట్లాడండి, చెప్పండి. నేను కూడా ఇక్కడ ఉన్నా మీరు మాట్లాడండి. ఒకటి సెంట్రల్ యూనివర్సిటీలో 70% కోస్తాంధ్ర. మీరు ఆ చర్చకి వెళ్ళకండి సార్, ఆ చర్చ ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది, అలాంటి చేయకూడదు. డేటా తీసుకోండి. నేను డేటా సెంట్రల్ యూనివర్సిటీకి మన ఇద్దరం ఎవరు అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ చదువుకుంటున్నారో లెక్కలు తీద్దాం. ఎక్కువ కాదు, మీరు 70% ఉన్నారు. 70% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన వాళ్ళు 70% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల ఏపీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదన్న వెళ్ళి ఇద్దరం పరిశీలించుకున్నాం, అంతేగాని ఒక రాంగ్ సెంటిమెంట్ పంపించొద్దు. రెండోది, పదే కొత్త రాజధాని వస్తే అసలు ఇన్కమ్స్ తెలుసా అండి? డైరెక్ట్ ఇన్కమ్ ఏం చెప్పలేదు. కేసీఆర్ గారు చెప్పింది అది 16,000 కోట్లు కోస్తాకు ఉంది, ఖర్చు 22,000 కోట్లు ఉంది. ఇది హైదరాబాద్ ఏమో 34,000 కోట్లు. నిజంగా కొంత రాజధాని అక్కడ పెట్టుకున్న తర్వాత 5-6,000 కోట్లు అక్కడికి వెళ్తే తిప్పలు పడతా కోస్తాకి ఏదో జీతాలు ఇచ్చుకునే పొజిషన్ వస్తుంది. రాయలసీమ 4,800 కోట్లు ఆదాయం, 15,000 కోట్లు ఖర్చు, 10,000 కోట్లు. ఎన్ని సంవత్సరాలకు జీతాలు వస్తాయండి? మీరు మాట్లాడిన దాంట్లో సంథింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా. హైదరాబాద్ సంబంధించి మీటింగ్ తర్వాత
తర్వాత పరిణామాలు ఈ రోజు రోజుకి ఇంకా విషమించే పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి దానికి మీరేమంటారు? చేస్తా ఉన్నా. ఆ మీటింగ్ లో మీరు ఉన్నారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మీరు చూస్తున్నారు, దాని గురించి చెప్పండి. ఈ రెవెన్యూ షేర్ మళ్ళీ పెడతాం చర్చ వేరు నేను అనేది తప్పకుండా ఇట్లాంటి చర్చ పెడదాం ఒకరు మళ్ళీ పెడతాం. టైం అయిపోయింది. నేను అనేది పంచాయతీ అది కదా కాదు, ఇవాళ హైదరాబాద్లో ఇవాళ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడారు. సర్టెన్ పాయింట్స్ చూపిస్తున్నారు పరిష్కారం. ఇవాళ కోస్తా రాయలసీమ ప్రజలకి ఎలాంటి భయోత్పాతం కలిగిందంటే పరిస్థితులు చూసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చూసిన తర్వాత, ఆ తర్వాత తెలంగాణ అందరిని అంటున్నాను, తెలంగాణ కొంతమంది నాయకుల యొక్క ప్రకటనల వల్ల, వాళ్ళు చేసిన చేష్టల వల్ల భయం పెరిగింది. ఇది వాస్తవం 100%. ఆ ప్రాంతంలోకి ఆవేదనని తీర్చే విధంగా తెలంగాణ ప్రాంత భౌగోళిక అన్నదమ్ములు కలిసి ఉన్న విశాల స్నేహస్తం సాస్తున్నారు. కానీ అది చేతల్లో చూపించాలి. కోస్తా నేననేది 100% వస్తుంది. ఇప్పుడు నాట్ టుడే మీరు ఇంటికి మాకు భయాందోళన అంటున్నారు. ఇక్కడ ఆ రోజు 7వ తేదీ నాడు రక్తం కురిపించారండి. ఇవాళ ఒక సభ పెట్టుకుంటే ఆ సభ మీద రాళ్ళు వచ్చా, చెప్పులు వేయచ్చా? ఉద్యోగులు సభ పెట్టుకుంటే చెప్పులు వచ్చి రాళ్ళు ఎవరేసారు? కేసులు ఉన్నాయి, చెప్పులు కూడా పెట్టి తీసుకొచ్చి నిజాం కాలేజ్ స్టూడెంట్స్ కాదండి గొల్లరని కొట్టినట్టు కొట్టారు కదా సార్, బల్లరని కొట్టినట్టు కొట్టారు కదా. ఏమండి కొట్టిన విషయం మాట్లాడినవారు మీరు. ఖండన ఎవరు చేసినా అక్కడ జరిగితే దౌర్జన్యం చేస్తే ఖండిద్దాం. కానీ వేరే చోట లేదా ఒక సమైక్యాంధ్ర కావాలని సభ పెట్టుకున్నప్పుడు దాంట్లో రాళ్ళు కానీ చెప్పులు నేనున్నా సభ మీద చెప్పులు వేసారండి, చెప్పులు వేసారండి, కొట్టారండి, చెప్పులు కూడా తీసుకొస్తారు. చెప్పులు వేస్తే ఆగిపోయింది. ఆయన ఒక వ్యక్తి తీసుకొచ్చి వేరే మతం టోపీ తీసుకొచ్చి ఒక వ్యక్తి చెప్పులు వేసి రాళ్ళు వేస్తే మీరు చూపించిన ఆ చెప్పు కుర్చీలతో 20 మంది కలిసి కొట్టారు. తప్పు చేస్తే ఖండించండి అనేది, మీరు తప్పు చేస్తే ఖండించడం ఎవరు, కానీ ఒక మాట అండి, ఇవాళ రాష్ట్రం ఏర్పడక ముందు రియల్ ఎస్టేట్ దందాల పేరు మీద హైదరాబాద్లో రాయలసీమ ఫ్యాక్షనిజం తోటి బాధలు పడ్డాం. నా పరిటాల రవి పేరు మీదనో, సూరి పేరు మీదనో, భానుకిరణ్ పేరు మీదనో, రకరకాల పేరు మీద రాష్ట్రం ఏర్పడబోతుంది అన్నప్పుడేమో ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు చేస్తున్న దాడులను చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇవాళ కేవలం హైదరాబాద్లోనే దాడులు కాదు, నిన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ ఉన్నటువంటి ఒక వార్డర్ల పైన దాడి చేసి జై తెలంగాణ వినండి ఒక మాట, మన మధ్యలో వైరుధ్యాలు అనేటువంటి దయచేసి వినండి. మేము మా రాష్ట్రాన్ని 56 సంవత్సరాలు పోరాటం చేసి మేము సాధించుకున్నాం. మీరు మీకున్నటువంటి ఒక సమస్యలను ఇప్పటికైనా కనీసం మాకు చెప్పకపోయినా మొత్తానికి ఆ సభ తర్వాత మమ్మల్ని బెదిరిస్తున్నారు, మాకు భయాందోళన కలిగిస్తున్నారు అని సమైక్యవాదులు అంటున్నారు. కానీ ఆ సభ తర్వాత పరిణామాలు చూస్తుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేమే మా సిటీలో ఉండాలని పరిస్థితి తెలంగాణ వాళ్ళని. మొత్తానికి ఈ పరిస్థితి లాగా ఉంది. ఇది వాళ్ళ 7 PM లైవ్ షో. స్టేట్ ఇంటూ V6 న్యూస్. పెద్ద విషయం.